సింధుజ గారు, యాజ్ ఏ రన్నింగ్ అనే ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్‌గా మీరైతే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తూ ఉన్నారు. ఏ యూనివర్సిటీ అయినా కానీ నంబర్స్ ఇస్ ద మ్యాటర్ అని అంటూ ఉంటారు. ఆ కోర్సెస్ విషయంలో కూడా 196, 200 ఇలా చెప్పేది జస్ట్ ఊరికే చెప్తున్నారనుకోవచ్చా? లేకపోతే నిజంగా అన్ని కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఒక యూనివర్సిటీకి ఎక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఏదైనా యూనివర్సిటీ రన్ అవ్వాలి అంటే జనరేట్ అవ్వాల్సిందంటే ఏ కోర్స్‌కి డిమాండ్ ఉందో అది స్టార్ట్ పెడుతది కదా ఒక యూనివర్సిటీ. కానీ ఆ యూనివర్సిటీ ప్రాపర్ ల్యాబ్స్‌తో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఆ కోర్స్ స్టార్ట్ పెడుతుందా లేదా? అంటే 196 కోర్సులున్నాయి. 196 కోర్సులకి మినిమమ్ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ లాంటి వాటికి 18-20 ల్యాబొరేటరీస్ కావాలి. లేదా మీరు ఇటు బీటెక్ వంటి కోర్సెస్ తీసుకుంటే వాటికి 10-15 ల్యాబొరేటరీస్ కావాలి. అలాంటివి మనం చూసుకుంటే అసలు అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తుందా అన్నది ఇక్కడ మనం మేజర్‌గా ఆలోచన చేసుకోవాల్సిన పాయింట్ అండి. అయితే 196 కోర్సెస్‌లో మనకి మేనేజ్మెంట్ కోర్సెస్ ఇలాంటివి పోగా టెక్నికల్ కోర్సెస్ మనం చూసుకుంటే దగ్గర ఒక 40-50 కోర్సెస్ మనకి టెక్నికల్ అండ్ ప్రాక్టికల్ బేస్డ్ కోర్సెస్ ఉంటాయన్నమాట. వాటికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఒక్కటి ఉంది. కాబట్టి వీఆర్ రన్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్. ఏదైతే కోర్స్‌కి ఫ్యూచర్ లేదనుకుంటామో, అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కొన్ని న్యూ ఎడ్యుకేషనల్ పాలసీస్ ఇస్తుంది. వాటిని బట్టి ఇప్పుడు మనకి లేటెస్ట్‌గా పెట్రోలియం ఇంజనీరింగ్ అనే దానికి కొంతవరకు ట్రెండ్ కానీ క్రేజ్ కానీ కోర్స్కి తగ్గింది. దానికి మాడ్యులేషన్ ఇస్తూ పెట్రోకెమికల్ సబ్జెక్ట్గా అంటే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్గా మన గురుకాశీ యూనివర్సిటీ ఈ ఇయర్ ఒక మాడ్యులేషన్ తీసుకొని వచ్చింది. అంటే స్టూడెంట్ బెస్ట్ బెనిఫిట్ గురించి ఏ మాడ్యులేషన్స్ ఇవ్వగలమో, ఏం చేంజెస్ ఇవ్వగలమో, ఏది బెస్ట్ చేయగలమో అలా ప్రతి ఒక్క కోర్స్ని ఇచ్చి రన్ చేయడం అనేది జరుగుతుంటుంది.